మేము కూడా మేడారం వెళ్ళామండి. సమ్మక్క సారలమ్మలను కూడా మంచిగా దర్శనం చేసుకోవడం జరిగింది. అసలు యాక్చువల్గా ఎప్పుడో వెళ్ళాలండి. బట్ ఏంటంటే మాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల మేము కొంచెం లేట్గా వెళ్ళామండి. అంటే 26వ తారీఖు నాడు వెళ్ళాము. అప్పుడు మనకు రిపబ్లిక్ డే ఉంటుంది కదా. సో 26వ తారీఖు నాడు సాయంత్రం వెళ్ళామండి మేము సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి. బట్ ఏంటంటే అక్కడ ఎక్కడెక్కడ నుండో భక్తులు అండి, అసలు ఇసుకేస రాలట్లేదండి, అంతమంది జనం ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలతోటి వెళ్ళే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మవార్లను అయితే చాలా బాగా దర్శనం చేసుకున్నామండి. బట్ ఏంటంటే అక్కడ చాలా దూరం నుండి వస్తారు కదా భక్తులు, అమ్మవారిని చాలా దగ్గర నుండి చూడాలంటే వీలు కాదు. కాబట్టి దూరం నుండే బంగారము కొబ్బరికాయలను విసిరేయడం జరుగుతుంది. సో దానివల్ల అక్కడున్న భక్తులకి గాయాలు అవ్వడం జరుగుతుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ విధంగా అయితే అమ్మవార్లను చూడాలి అని చెప్పి అనుకుంటారో అక్కడున్న చాలామంది భక్తులు కూడా అదే విధంగా ఎక్కడెక్కడి నుంచో దూరం నుండి వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుందాం అనుకుంటారు కదా. కొంచెం వాళ్ళకు కూడా దర్శనం అనేది అయ్యేటట్టు చూడాలండి. అది మన బాధ్యత. సో ఇది నేను ఈ చిన్నగా అయితే చెప్దాం అనుకున్నానండి. ఇంకోటి ఏంటంటే మాకు కూడా సమ్మక్క సారలమ్మలు అంటే చాలా అభిమానం అండి. అలాగే చాలా ఇష్ట దైవాలు కూడా మాకు. మేము ఇప్పుడు ఈ విధంగా ఉన్నామంటే వారి దయ వల్లనేనండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు మేడారంలో కొత్తగా రూల్స్ అనేది పెట్టారనమాట. ఏంటంటే హాట్ వాటర్కి అంటే వేడి నీళ్ళకి 50 రూపాయలు, అలాగే అక్కడ మనం స్టే చేయడానికి రూమ్ రెంట్ ఉంది కదా, ఆ రూమ్ రెంట్ అండి జస్ట్ ఫర్ 1 డేకి 1000 రూపీస్ 1500 అలా వసూలు చేస్తున్నారండి. మనం అంత హై క్లాస్ కాదు కదండి, ఏదో మధ్యతరగతి వాళ్ళం కాబట్టి కొంచెం ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. కానీ చాలామంది అయితే ఇదే దందా నడుస్తుంది. కొబ్బరికాయలు కూడా ఒక్క కొబ్బరికాయ 100 రూపాయలు 50 రూపాయలు ఈ విధంగా అమ్ముతున్నారండి అక్కడ. ఇక మన మధ్యతరగతి వాళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి. కొంచెం ఆచితూచి అమ్మడము కొనడము చూసుకోండి. జై శ్రీమన్నారాయణ.